కుహన హిందువులైన జగన్ రెడ్డి భారతీయులకు, కరుణాకర్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డి లాంటి కుహన హిందువులు పేరుకి క్రిస్టియన్స్. వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఇచ్చి పడేసిన కొనిదెల లెజినోవా గారు. వారు తరతరాల నుంచి క్రిస్టియన్. ఈ యదవులు కన్వర్ట్ క్రిస్టియన్స్. కానీ యేసుప్రభు మీద నమ్మకం లేదు. యేసుప్రభు ఏం చెప్పాడో పాటించరు. అంత అన్యాయం, అక్రమం, దోచుకోవడం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఒక తల్లి, తండ్రి, చెల్లి, అక్క, ఒక స్త్రీ అంటే గౌరవం లేని నిష్ఠ దరిద్రులు వీళ్ళందరూ. ఈ యదవులందరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరువు తీసిన దుర్మార్గులు వీళ్ళు. అటువంటి పరిస్థితుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆమె ఎంతో క్రిస్టియన్ మతస్థురాలైనా కూడా తన కొడుకు కాపాడాలని వెంకటేశ్వరని మొక్కుకొని ఆ మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారు, లెజినోవా గారికి పుట్టిన బిడ్డ మార్క్ శంకర్ అగ్నిప్రమాదం గురై అతను కోలుకున్న తీరు అది అది తెలియగానే ఆవిడ వెంటనే వెంకటేశ్వర మొక్కుకున్నారు. ఆ ఏడుకొండ వెంకటేశ్వర మొక్కుకోగానే ఆయన కాపాడాడనే ఒకే ఒక నమ్మకంతో, దైవాన్ని నమ్మి, ప్రేమతోటి, భక్తితోటి ఆవిడ నిన్న తిరుమల తిరుపతి వచ్చారు. రాగానే విడిదిగి ఆవిడ, నేను క్రిస్టియన్ అయినా కూడా నేను హిందూ మతం పట్ల నాకు ఎంతో ప్రేమ ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నేను ఒక హిందూగా నేను దర్శనం చేసుకుంటానని డిక్లరేషన్ ఇచ్చి, మరి నెక్స్ట్ డే అదే రోజు సాయంత్రం ఆవిడ ఏమంటారు తలనీలాలు సమర్పించారు ఆవిడ. చూడండి ఎక్కడ ఎన్ని తరాల క్రిస్టియన్ వాళ్ళు అయినా వెంకటేశ్వర పట్ల భక్తి శ్రద్ధలతోటి తలనీలాలు సమర్పించి ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీ అన్నప్రసాదం వెంగమామ తల్లి, ఆ అన్నప్రసాదానికి వారికి 17 లక్షల రూపాయలు ఆ మార్క్ శంకర్ పేరు మీద దానం చేశారు, చందా ఇచ్చారు. చందా ఇచ్చి ఆ బాబు పేరు మీద అందరికీ అన్నదానం ఆవిడే వడ్డించారు. అలాగే వారితోటి కలిసి భోజనం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ భారతి కానీ ఎప్పుడైనా చేశారా? ఎందుకు ఈ కుహనా హిందువులు? ఓటుకి క్రిస్టియను, మళ్ళీ హిందువు కావాలి. ఇటువంటి నిష్ఠ దరిద్రులు, ఒక మతానికి, కులానికి ఒక రకమైన చీడపురు లాంటి వ్యక్తులు వీళ్ళు. ఆ కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బయ్య అందరూ క్రిస్టియన్స్ అండి. వీళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని అప్రష్టం పాలు చేశారు. ఇన్ని రోజులకి ఒక మంచి ప్రామాణికంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకోవడం, తన యొక్క కూతురుతో కానీ, ఇప్పుడు భార్యతో కానీ డిక్లరేషన్ సంతకం పెట్టించి స్వయంగా దర్శనం చేసుకుని స్వామివారి యందు ఎంతో కృతజ్ఞతతో ఆవిడ భక్తితోటి వెంకటేశ్వర స్వామిని కొలుచుకున్నారండి. ఎందుకు చెప్తున్నా తరతరాలుగా క్రిస్టియన్ ఉన్న వాళ్ళు కూడా మన హిందూ ధర్మాన్ని గౌరవిస్తుంటే, ఈ యొక్క నిష్ఠ దరిద్రులు ఇక్కడే పుట్టి ఇక్కడే కన్వర్ట్ అయిపోగానే వీళ్ళకి ఏదో అయిపోద్ది. వీళ్ళకి ఎక్కడో వచ్చి యేసు పూనేసుకుంటాడు. వీళ్ళకి ఆ యేసులో చెప్పిన మంచి మాటలు ఏమి వినిపించవు. వీళ్ళకి చెడు చేయడం, చెడు వినడం, చెడు మాట్లాడడం, ఇది వీళ్ళ యొక్క నిష్ఠ దరిద్ర అలవాటు. ఈ జగన్మోహన్ రెడ్డి, భారతి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళ డ్రామాలు, పనికిమాల ఎదవలు. జగన్మోహన్ ఒకటే తిడుతున్నా నేను, నానా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఉత్తమరాలంటే ఆవిడ డిక్లరేషన్ ఇవ్వడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విలువలను పాటిస్తూ, ఎక్కడ ఆవిడ పొరపాటు కూడా చేయకుండా పాటిస్తూ, సనాతన ధర్మం యొక్క విలువల్ని గొప్పగా చూపిస్తూ నడుచుకుని, నేను పవన్ కళ్యాణ్ గారి సతీమణిని గర్వంగా చెప్పుకొని తన మొక్కును తీర్చుకున్నారు. అటువంటి గొప్ప సతీమణి ఆవిడ. అటువంటి ఉత్తమాలు పట్టుకుని ఈ జగన్మోహన్, ఈ యదవ లుచ్చ ఏమంటాడండి వీడు, ఆవిడని కారుతో పోల్చాడండి ఈ దౌర్భాగ్యుడు. అటువంటి ఉత్తమురాలని, అటువంటి దైవభక్తురాలని, అటువంటి సనాతన పాటించే వ్యక్తిని పట్టుకుని ఈ తప్పుడు రాస్కెల్ జగన్మోహన్ రెడ్డి
కారుతో పోల్చాడండి భార్యని. అటువంటి ఉత్తమురాలిని. ఇటువంటి వెధవని ప్రజలు ఛీ కొడుతున్నారు. ఛీ ఎదవ అని భారతదేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి ఉత్తమురాలిన ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడాడని ముక్కు మీద ఏలేసుకున్నారు. ఛీ కొడుతున్నారు. మార్క్ శంకర్ పేరు మీద ఆవిడ అన్నదానానికి డబ్బులిచ్చారు. సంతోషం. అలాగే ఆవిడ వాళ్ళందరికీ వడ్డిచ్చారు. ఆమె కూడా భోంచేశారు. అది ఆమెని నిజంగా ఆమెను ఆమెను చూసేనా ఈ డూప్లికేట్ కుహనా హిందువులు జగన్ రెడ్డి కావచ్చు, భారతీ రెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి ఇటువంటి చాలామంది ఉన్నారు డూప్లికేట్ దవలు. వీళ్ళందరూ మారాలని, మార్పు చెందాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు హెచ్చరిస్తున్నారు. మార్పు రాకపోతే మీకే తగిన శాస్తి జరుగుతుందని, వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్ష మీకు వేస్తాడని చెబుతున్నారని ఈ వీడియోలో తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.